కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన భారతీయుల మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండ్ అయింది. మొత్తం 45 మంది మృతదేహాలను తరలించారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్తో పాటు కేంద్ర మంత్రి సురేష్ గోపి చేరుకున్నారు. 2 రోజుల క్రితం కువైట్లో జరిగిన ప్రమాదంలో 45 మంది ఇండియన్స్ చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది వలస కార్మికులు కాగా తమిళనాడుకు చెందిన 7, ఏపీకి చెందిన 3 కార్మికులు ఉన్నారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా మరో 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 3, ఒడిశాకు చెందిన 2 కార్మికులు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఒక్కొక్క కార్మికుడు చనిపోయారు. కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన భారతీయుల మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కార్తిక్ లైవ్ ద్వారా అందిస్తారు. కార్తిక్, ఓవర్ టు యు. రైట్ భోగి, దేశంలో పొట్టకూటు కోసం వెళ్ళి ప్రమాదవశాత్తు దాదాపు 45 మందికి పైగా కూడా భారతీయులు అగ్ని ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన తెలిసిందే. అయితే వారికి సంబంధించినటువంటి మృతదేహాలన్నీ కూడా కొద్దిసేపటి క్రితమే భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కువైట్ ప్రభుత్వంతో చర్చించి ఇక్కడి నుంచి ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి విమానంలో కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేరళ రాష్ట్రం కొచ్చికి తీసుకుని రావడం కూడా జరిగింది. ఏదైతే చనిపోయినటువంటి వారి మృతదేహాలన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యుల కోసం అప్పగించడానికి కూడా ఏర్పాట్లు అనేది కూడా సర్వేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పాలి. 2 రోజుల క్రితం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఏదైతే కువైట్లోని మంగాఫ్లో 6 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని చెప్పాలి. దాదాపు 45 మందికి పైగా కూడా చనిపోయారు. వారిలో అత్యధికంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి 41 మంది ఉండగా తెలుగు రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 కార్మికులు కూడా చనిపోవడం కూడా జరిగిందని చెప్పాలి. ఇక మిగిలిన రాష్ట్రాలు తమిళనాడుకు సంబంధించినటువంటి 7 మంది కార్మికులు, ఇతర రాష్ట్రాల నుంచి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మృతి చెందడం కూడా జరిగింది. వారందరి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ప్రస్తుతం కేరళ ఏదైతే కొచ్చి ఎయిర్పోర్ట్లో ఎదురుచూపులు చూస్తున్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారి మృతదేహాలను అయితే కొచ్చి ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చింది. కొద్దిసేపటి క్రితమే కేరళ సీఎంగా ఉన్నటువంటి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ కృష్ణ ఇద్దరు కూడా ఏదైతే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారో ఏదైతే మృతదేహాలను తీసుకున్న తర్వాత ఏదైతే మంటల్లో గుర్తుపట్టలేనటువంటి విధంగా అయినటువంటి కార్మికుల మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు DNA పరీక్ష ద్వారా చేసి అందించేందుకు కూడా ఏర్పాట్లు అనేది కూడా సర్వేయంగా చేస్తున్నారు. సాధారణంగా ఉన్నటువంటి వారిది వెనువెంటనే కూడా వారికి అప్పగించి వారి ద్వారా నేరుగా వారి స్వస్థలాలకు వెంట వెళ్ళేలాగా కూడా అంబులెన్స్లు అనేది కూడా దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు కూడా అన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పాలి. అయితే మృతి చెందిన కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఒకసారిగా దేశంలో అనుకోని విధంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో 45 మంది భారతీయులు చనిపోవడంపై మాత్రం ప్రధానమంత్రితో పాటు అందరూ కూడా ఇప్పటికే దుఃఖాంతి వ్యక్తం చేశారు. అయితే వారి మృతదేహాలను వెనువెంటనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేసిందని చెప్పాలి. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క 45 మందికి కార్మికులకు సంబంధించినటువంటి మృతదేహాలు కొచ్చి ఎయిర్పోర్ట్కు చేరుకుంది. మరి కాసేపట్లోనే వారి కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే పినరయి విజయంతో పాటు సురేష్ కృష్ణ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ ద్వారా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరిగిందని చెప్పాలి. థ్యాంక్ యూ కార్తీక్. కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన భారతీయుల మృతదేహాలు స్వదేశానికి చేరుకున్నాయి. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండ్ అయింది. మొత్తం 45 మంది మృతదేహాలను తరలించారు. ఇప్పటికే ఎయిర్పోర్టుకు కేరళ సీఎం విజయన్తో పాటు కేంద్ర మంత్రి సురేష్ గోపి చేరుకున్నారు.
2 రోజుల క్రితం కువైట్లో జరిగిన ప్రమాదంలో 45 మంది ఇండియన్స్ చనిపోయారు. ఇందులో కేరళకు చెందిన 23 మంది వలస కార్మికులు కాగా తమిళనాడుకు చెందిన 7, ఏపీకి చెందిన 3 కార్మికులు ఉన్నారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా మరో 2 పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 3, ఒడిశాకు చెందిన 2 కార్మికులు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చనిపోయారు.